వెల్కమ్ టు తెలుగు మైత్రి ఫర్ ఫన్ టైం. సరదాగా కాసేపు నవ్వుకుందాం. కొడుకు: నువ్వు ఎన్నన్నా చెప్పు నాన్న, నేను నమ్మను. నువ్వు చెప్పేవన్నీ వట్టి కోతలే. తండ్రి: కోతలు కాదురా, పెళ్ళికి ముందు 2 కుటుంబాలను ఎదిరించి మరీ మీ అమ్మను పెళ్లి చేసుకున్నాను. కావాలంటే మీ అమ్మని అడుగు. కొడుకు: అలాగైతే ఒకసారి అమ్మను ఎదిరించి చూద్దాం, అప్పుడు నమ్ముతాను నేను. తండ్రి: నువ్వు నమ్మకపోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం అంత సాహసం చెయ్యలేను. పద, ఇంటికెళ్దాం, మీ అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటుంది. భార్య: ఏవండి, ఇదిగోండి ఫోన్. మీ అమ్మ ఫోన్ చేసింది, మాట్లాడండి. నాకు పని ఉంది, వెళ్తున్నాను. భర్త: నా గర్ల్ ఫ్రెండ్ నెంబర్ని అమ్మ అని సేవ్ చేసి మంచి పని చేశాను, లేకపోతే దీని చేతిలో అయిపోయేవాణ్ణి. అయినా తను ఎలాగో మా అమ్మతో మాట్లాడదు కాబట్టి బతికిపోయాను. సుబ్బారావు కామేశంతో ఇలా అన్నాడు: ఆ టైపిస్ట్ చాలా ఫాస్ట్ అటరా. అరే కామేశం, ఆగరా, నేను చెప్పేది ఇంకా పూర్తవ్వలేదు. కామేశం కాసేపటి తర్వాత చెంప మీద చేయి పెట్టుకొని వచ్చాడు. సుబ్బారావు: ఏమైందిరా కామేశం, చెంప మీద చేయి పెట్టుకొని వస్తున్నావు? కామేశం: ఆ టైపిస్ట్ చాలా ఫాస్ట్ అని చెప్పావు కదా, అందుకే వెళ్ళాను. సుబ్బారావు: ఆ అమ్మాయి టైప్ చేయడంలో ఫాస్ట్ అని చెప్పేలోగా నువ్వు ఇంకేదో అనుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళావు. చెంప పగిలినట్టుందిగా. భార్య: ఏవండి, మన పక్కింటి కాంతం చెప్పింది, నిన్న మీరు మీ సెక్రటరీతో సినిమాకి వెళ్ళారట. అది మిమ్మల్ని సినిమా థియేటర్ దగ్గర చూసిందట, నిజమేనా? భర్త: నిజమేనే, అది మా స్నేహితులు చెప్పారు. భార్యతో కలిసి చూసే సినిమా కాదని, అందుకే మా సెక్రటరీని తీసుకొని వెళ్ళాను. నువ్వేమీ అనుకోకు, నిన్ను రేపు ఏదైనా భక్తి సినిమాకు తీసుకెళ్తాను. భర్త మనస్సులో: ఇది పేరుకు తగ్గట్టే వెర్రి వెంగళమ్మ, ఏది చెప్పినా ఇట్టే నమ్మేస్తుంది. ఓ కార్పొరేట్ హాస్పిటల్లోని డాక్టర్ పేషెంట్ తోటి ఇలా అన్నాడు: మీకు జబ్బు నయం కాగానే మీరు ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నాడు. పేషెంట్: అంటే నా దగ్గర ఆటోలో వెళ్ళడానికి కూడా డబ్బులు మిగల్చరా డాక్టర్? డాక్టర్: అంతేగా మరి. ఇలాంటి మరిన్ని ఫన్నీ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.